దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి మీ అందరికీ నా వందనాలు. మరి యోహాను ఎందు నిమిత్తమై పుట్టినాడు అనంటే యేసుక్రీస్తు సాక్ష్యము చెప్పటానికి, యేసుక్రీస్తు వారి మార్గము తెలపటానికి. యోహాను సువార్త 1:8 అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. ఏ వెలుగు అంటే యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆయన సాక్ష్యం పలకటానికి, ఆయన మార్గము సరళము చేయటానికి యోహాను పుట్టి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 19-37 దాకా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నీవెవడని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఏంటిది అనంటే 23వ వచనంలో, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక్కని శబ్దము అని చెప్పెను. అంటే ఆ ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యంలో ఒక శబ్దము వస్తే చూడు, అది అంటే ఆ శబ్దము, ఆ సాక్ష్యము చెప్పటానికి నేను పుట్టి ఉన్నాను అని చెప్పినాడు. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టి ఉన్నారు అని చెప్పినారు అని అంటే, యోహాను సువార్త 18:38 రెండో లైన్లో స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్పారు. ఏంటిది అనంటే, అక్కడ ఏమని చెప్పినారు అనంటే, స్వయంగా యేసుక్రీస్తు వారు ఏం చెప్పినారు అంటే, పిలాతుకు చెప్పినాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అన్నాడు. మరి మనం ఎందుకు పుట్టి ఉన్నాము అనేది మనం చూచినట్లయితే, మనం ఎందుకు అసలు పుట్టి ఉన్నాం అంటే, మనం దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి పుట్టినాం. కానీ మరి దేవుడిచ్చిన ఆజ్ఞను అవ్వ ఏం చేసింది? తప్పించేసింది. అంటే ఆజ్ఞనే ఆమె నెరవేర్చలేకపోయింది. అయినను దేవుడి సిలువలో మరణించి మన కొరకు మరి ఒక ఆజ్ఞను ఇచ్చినాడు. ఏంటి అంటే మార్కు 16:15, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పి ఉన్నాడు. ఈ విధంగా ఏంటిది అని అంటే, దేవుడు మనల్ని సర్వ సృష్టికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించటానికి మరి ఒక ఆజ్ఞ ఇచ్చి మనల్ని ఆయన ఆజ్ఞ నెరవేర్చటానికి